హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా తోటలో అయితే ఎంత పెద్ద సొరకాయ కాసిందో చూడండి. ఈ సొరకాయలు అయితే వద్దంటే కాసేది ఎక్కువ. అనవసరం పంట అయితే ఎక్కువ వచ్చేస్తాయి. అవసరమైన పంట అయితే అస్సలు కొంచెం కూడా రావు. మన టమాటా అయితే వేసాము కానీ అంత కాపు అయితే వచ్చినాయి కానీ రేట్ లేదనమాట. ఇంకా టమాటా అంతా తీసేసాము. వాటి బదులు ఏదైనా వేసేద్దామనేసి ఇంకా ఇవైతే ఇంకా తాత వచ్చేసి వాటి విత్తనాలకి అయితే వదిలేశాడు. అంటే చెట్టు నుంచే ఇంకా అట్లా ఎండగాలిపోయి అయితే అవి బాగుంటాయి కదా అనేసి ఇంకా అట్లే పెట్టేశారు. సొరకాయ చెట్టు ఫ్లవర్స్ బాగున్నాయి కదా, తెల్లగా ఎంత బాగున్నాయో. అవి అయితే వచ్చేసి ఇంకా గోంగూర ఇవన్నీ వేసేసింది. ఇంకా తోటలోకి వచ్చినప్పుడల్లా ఉత్త చేతులు అయితే అసలు బాము. ఏదో ఒకటైతే మునక్కాయలు కానీ, అరటికాయలు కానీ, గోంగూర కానీ, జాంకాయలు కానీ, ఇట్లా సొరకాయ కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా తీసుకుపోతాము. ఉత్త చేతులు అయితే అస్సలు పోము. ఏం పోయేది కాదు, మా తోట పోనేది అనమాట. ఏదో ఒకటి చేతులు పెట్టే అనిపిస్తుంది మమ్మల్ని. ఇదిగో ఇక్కడైతే జాంకాయలు అయితే ఇంకా అన్నీ చిన్న చిన్న పిందెలు అనమాట. సుమారుగా ఒక గంపకాయలు అయితే ఉంటాయి. అంటే 2 చెట్లకు పూసినాయి. చిన్న చిన్నగా బాగున్నాయి. కాపు ఇప్పుడైతే బాగా వచ్చింది. హైబ్రిడ్ చెట్టు అనమాట ఇది. అంటే ఎర్రగా ఉంటుంది కదా అది. కానీ ఎందుకు ఈ మధ్య కొంచెం పిందె సైజు ఉన్నప్పటికీ నల్లగా అయిపోయి ఎండగాలిపోయి ఎంత నల్లగా అయిపోతున్నాయి. ఎందుకో మొన్నైతే మళ్ళీ చీడ పట్టింది అనేసి కొద్దిగా మందు కొట్టంటే కొంచెం బాగానే ఉంది. అరటికాయలు వచ్చేసి ఇప్పుడు రేట్ అయితే ఎంతగా ఏం లేవంట. అయినా మాటగా అంతగా ఏం లేవులేండి. మొన్నైతే గుళ్ళన్నీ కొట్టేశారు. ఇక్కడైతే ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా టైం పడుతుంది. మొన్న అయితే మాకు ఒకరైతే మోసం చేసినారు. అంటే కాయలు అయితే అవుటర్ అయితే అయినాయంటే ఇప్పుడు కాదు, పోయినసారి అంటే ముందు ఈ గొల్లలు కొట్టక ముందు అనమాట. ఒక ఆయన అయితే వచ్చి చూశాడు. కాయలన్నీ బాగున్నాయి. అంటే అప్పటికి కాయలు అయినాయి. రేట్ అయితే సుమారుగా ఉన్నింది. 20 చిల్లర ఎంతో ఉన్నింది. 22, 23 మేము తీసుకుంటాము, అట్లాగే పెట్టేసేయండి అని చెప్పినారు. ఇంకా మేమైతే మళ్ళీ నెక్స్ట్ ఇంకా కాయ అయితే టైట్ అయిపోయింది. ఇంకా పగులే టైంలో కూడా వచ్చింది. ఇంకా ఉండాలా ఇంకా కాపు కాలేదు, ఇంకా కొంచెం కాలేదు, ఇంకా ఉండాలి అట్లే పెట్టేసినారు. తీరా లాస్ట్కి వచ్చి చెప్పి ఏమంటే అది కాయ చీలుతుంది, మాకైతే తీసుకోరు, మీరు ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పినారు. దరిద్రులు. మాకైతే బాగా చేసింది అనమాట. అది చెప్పింది కన్నా వేరే వాళ్ళు, అంటే మాకు తెలిసిన వాళ్ళే అనమాట. అంతే మనం ఒక బాగుపడుతున్నాం అనేసి వేరే వాళ్ళతో అట్లా చెప్పించారనమాట. కాబట్టి దయచేసి ఎవరిని అయితే నమ్మద్దు. మీ తెలివిని బట్టి మీ వ్యాపారాన్ని అయితే చూసుకోండి. మీ పంటను అమ్ముకోండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్తున్నారు ఇంత ఎక్కువ వేస్తాను అనేసి డబ్బులు కాసుపడినాయి అనుకో, కొద్దిగా మాలాగానే అవుతుంది. లాస్ట్కు కొంచెం మా టైం బాగుంది కాబట్టి 25 అయితే కొట్టించేసాము. మొత్తం ఎంత పోయినా కూడా 1,00,000 రూపాయలు ఏమో లాస్ అయింది మాకు. దయచేసి ఇలాగ ఎవరన్నా ఉంటే మటుకు అలా చేసుకోకుండా మీ సొంతానికి తెలివి కొంచెం ఆలోచించుకొని చేయండి. విత్తనం చూసారా ఎంత బాగుందో. ఇప్పుడైతే ఇంకా మర్చిపోయిన మీకు విషయం చెప్పాలి. ఎండాకాలంలో ఇవి వేపకాయలు పడుతుంటాయి కదా, అవి ఏరకచ్చుకొని అవన్నీ అప్పుడు అమ్మి డబ్బులు తీసుకొని షాపులోకి పోయి ఇవన్నీ రసగుల్లాలు అవన్నీ తీసుకొచ్చుకొని తింటున్నాము. ఆ రోజులన్నీ వేర్లేండి. ఇప్పుడు హాలిడేస్ వచ్చి అవన్నీ గుర్తుకొస్తాయి అనమాట, చిన్నప్పటివన్నీ. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఇచ్చాకు. హెయిర్కి అయితే మొత్తం దంచి, అంటే అప్పట్లో షాంపూ లాగా వాడేవారు అనమాట. ఇది వీటి పూలు అయితే దీనిలాగా ఉంటాయి. చుండ్రు కానీ, తలలో ఏవైనా గాయాలు ఉన్నాయా, హెయిర్ తెల్లగా ఉన్నా నల్లగా అవుతుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అప్పట్లో షాంపూ లేవు కదా, ఇవి అయితే వాడేవారంట. అంటే కొంచెం దంచి వాటిని నీళ్ళలో వేసి ఇట్లా గిల్లెకడితే బురుగులాగా వస్తుంది. ఇవైతే మా పాప అమ్మ ఫ్లవర్స్ పెట్టి నాకు చూద్దాం ఎట్లా ఉంటాయంటే ఇదిగో ఇలాగ పెట్టాను. ఎలా ఉంది? బాగున్నాయి కదా. ఎట్లన్నా న్యాచురల్ ఫ్లవర్స్ న్యాచురలే, ఆర్టిఫిషియల్